ఓకే. నిన్న ఇచ్చిన 3 ప్రోగ్రామ్స్ చేశారా? చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను ఫస్ట్ 10 minutes. ఎవరు చేయలేదు అయితే? ఇందాక అడిగా హర్షిత చేసిందేనండి, తను లెఫ్ట్ అయింది, మేబీ ఇంటర్నెట్ ప్రాబ్లం. ఓకే 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 మిగతా వాళ్ళు చేయలేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బేసిక్ ప్రోగ్రామ్సే అని వదిలేస్తే అవ్వదు. బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తాం మనం. కాబట్టి చేయండి అందరూ. చేసిన వాళ్ళు ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ మిగతా వాళ్ళు చేయని వాళ్ళు కూడా ట్రై టు డూ యువర్ ప్రోగ్రామ్స్ చేయండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత డెప్త్కి వెళ్ళే కొంది ఏమన్నా అర్థం కాలేదంటే, అంటే లాజిక్స్ అర్థం చేసుకోవడం కానీ అవి టఫ్గా ఉంటాయి. బట్ ఫస్ట్ నేను మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. ప్లస్ కోచ్ సెండ్ చేస్తాను నిన్నటి ప్రోగ్రామ్వి, ఇప్పుడే సెండ్ చేస్తాను. అవి చూస్తూ క్లాస్ వినండి, మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకుంటారు. I'll send the programs. Right. ఫస్ట్ ఏమన్నాం, లోవర్ కేస్ నుంచి ఫస్ట్ అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్ కి కన్వర్ట్ చేయాలి. ఎలా? ఫస్ట్ అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్ కన్వర్ట్ చేయడానికి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఏంటి? అప్పర్ కేసులో ఇన్పుట్ తీసుకోవాలి. అప్పర్ కేస్ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఒక ఇన్పుట్ తీసుకుంటాం యూజర్ నుంచి. నెక్స్ట్ మళ్ళీ లోవర్ కేస్ లేకపోతే లోవర్ అని ఒక వేరియబుల్, లోవర్ కేస్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. దాన్ని ఎంటీ స్ట్రింగ్ గా డిక్లేర్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ అప్పర్ కేస్, if capital A less than or equal to I less than or equal to Z, lower case is equals to character of R dot R.5 plus 32. ఇది if. Else lower case is equals to I అని చేసేసి లాస్ట్ లో సారీ 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇంటర్నల్ గా ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ లోవర్ కేస్ స్ట్రింగ్ అని చెప్పి తీసుకుందాం. స్ట్రింగ్ ఎంటీకి స్ట్రింగ్ తీసుకొని లోవర్ కేస్ స్ట్రింగ్ is equals to లోవర్ కేస్. ఇది if. నెక్స్ట్ ఫర్ లూప్ లోపల ఏం చేస్తాం, ప్రింట్ ఫర్ లూప్ బయట. ఇది ఇండెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇండెంటేషన్ ప్రింట్ లోవర్ కేస్ స్ట్రింగ్. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడ అప్పర్ కేస్ లో ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్ట్రింగ్. నిన్న ఎగ్జిక్యూట్ చేయని వాళ్ళు ఈరోజు ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఏం చేసాం, లోవర్ కేస్ స్ట్రింగ్ అని చెప్పి ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాం. తర్వాత ఫర్ ఐ ఇన్ అప్పర్ కేస్ అంటే ఈ అప్పర్ కేస్ స్ట్రింగ్ లో మనం లూప్ ని ఇటరేట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాం. సపోజ్ శ్రావ్య అని ఉంది అప్పర్ కేస్ లో మొత్తం.
ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఫర్ ఐ ఇన్ అప్పర్ కేస్ అంటే ఫర్ ఐ ఇన్ శ్రావ్య ఫస్ట్ ఎస్, ఫర్ ఐ ఇన్ ఎస్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈ ఎస్ అనే లెటర్ క్యాపిటల్ ఏకి క్యాపిటల్ జెడ్ కి మధ్యలో ఉండాలి, క్యాపిటల్ ఏకి క్యాపిటల్ జెడ్ కి మధ్యలో ఉండాలి. అప్పుడేమవుద్ది, ఈ లోవర్ కేస్ లో ఈ ఆర్డర్ ఆఫ్ ఐ అంటే ఈ క్యాపిటల్ ఎస్ యొక్క ఆర్డర్ అంటే ఆస్కీ వాల్యూ ప్లస్ 32 చేస్తే మనకేమవుద్ది, స్ట్రింగ్ అనేది లోవర్ కేస్ కి కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఏంటి, ఏ స్ట్రింగ్ మధ్య డిఫరెన్స్ అయినా అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ క్యాపిటల్ ఏ మైనస్ ఆర్డర్ ఆఫ్ ఏ అనేది 32 ఆర్ ఆర్డర్ ఆఫ్ క్యాపిటల్ బి మైనస్ ఆర్డర్ ఆఫ్ బి అనేది కూడా 32. అలా ఫస్ట్ ఎస్ తీసుకుంటాం. ఎస్ అనేది క్యాపిటల్ ఏ క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉంది. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని లోవర్ కేసు కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తాం, దాని యొక్క ఆస్కీ వాల్యూకి 32 యాడ్ చేస్తే అది లోవర్ కేస్ కి కన్వర్ట్ అయిపోద్ది. లేదు ఇచ్చింది ఆల్రెడీ లోవర్ కేస్ లోనే ఉంది అంటే క్యాపిటల్ లో లేదు, అప్పుడు ఏం చేస్తాం, ఈ లోవర్ కేస్ కి ఐని ఇచ్చేస్తాం, ఐని అపెండ్ చేస్తాం. ఈ అపెండ్ అయిన ఐ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఈ లూప్ లో ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాం కదా, ఆ ఎంప్టీ స్ట్రింగ్ లో యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఎస్ అనేది లోవర్ కేస్ లో కన్వర్ట్ అయిపోయింది, స్మాల్ ఎస్ గా కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లూప్కి వెళ్ళినప్పుడు ఆర్ తీసుకుంటాం, ఆర్ అనేది అప్పర్ కేస్ లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఆర్ యొక్క ఆస్కీ వాల్యూకి 32 యాడ్ చేస్తాం. 32 యాడ్ చేశాక 32 యాడ్ చేస్తాం కదా, 32 యాడ్ చేశాక ఏమవుద్ది, ఇక్కడ ఈ లోవర్ కేస్ స్ట్రింగ్ ఇది ఎల్స్ బ్లాక్ లో కాదు, ఇక్కడ వస్తుంది ఇఫ్ బయట అంటే ఎల్స్ బయట వస్తుంది, ఇక్కడ నాట్ హియర్ ఇట్స్ విల్ బి హియర్. లోవర్ కేస్ స్ట్రింగ్ ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు లోవర్ కేస్ అంటే ఏంటి, ఎస్ తర్వాత ఆర్ అనేది అపెండ్ అవుద్ది. అలా ఎవ్రీ లెటర్ అనేది లూప్ అనేది ఇటరేట్ అయ్యి తర్వాత ఈచ్ లెటర్ అనేది యాడ్ అవుతూ వెళ్తుంది, ఎస్ఆర్ సారీ స్మాల్ 3y. లాస్ట్ లూప్ ఎండ్ అయ్యాక ఈ లోవర్ కేస్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయిపోద్ది. సపోజ్ ఇది అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్ కన్వర్ట్ చేయడానికి మనం +32 ఆస్కీ వాల్యూ యాడ్ చేస్తాం. ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత చెప్పండి, ఆర్డర్ ఆఫ్ ఏ 65. 65. యా 65. ఆర్డర్ ఆఫ్ స్మాల్ ఏ 97. 97. సారీ ఇది రివర్స్, ఆర్డర్ ఆఫ్ స్మాల్ ఏ మైనస్ క్యాపిటల్ ఏ. ఓకే ఇదేంత 32 వచ్చింది, ఈ డిఫరెన్స్ ఇదేంటి 97 మైనస్ 65 అనేది 32. మీకు సిమిలర్ గా ఆర్డర్ ఆఫ్ స్మాల్ బి మైనస్ క్యాపిటల్ బి చేసిన 32 ఉంటుంది. అంటే క్యాపిటల్ లెటర్స్ కి స్మాల్ లెటర్స్ మధ్య ఆస్కీ వాల్యూ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ 32 ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, వాటిని స్మాల్ లో కన్వర్ట్ చేయాలంటే +32 యాడ్ చేస్తాం. సపోజ్ స్మాల్ లో ఉన్నాయి, స్మాల్ అంటే స్మాల్ లెటర్స్ కి హయ్యర్ ఆస్కీ వాల్యూ దెన్ క్యాపిటల్ కదా, కాబట్టి చూసుకోండి సింపుల్ లాజిక్ +32 అంటే ఏంటి, ఇప్పుడు 65 అనేది క్యాపిటల్ ఏ, దానికి +32 చేస్తే అది స్మాల్ ఏ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలా వాటి యొక్క ఆస్కీ వాల్యూస్ కి +32 కన్వర్ట్ యాడ్ చేస్తే అప్పర్ కేస్ లో ఉన్న లెటర్స్ అన్ని లోవర్ కేస్ లో కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్ కి మార్చాలి. అంటే ఇప్పటిదాకా ఏం చేసాం, అప్పర్ టు లోవర్ అంటే ఏంటి, +32 చేసాం ఆస్కీ వాల్యూకి. లోవర్ టు అప్పర్ చేయాలనుకోండి -32 యాడ్ చేస్తాం, అంటే -32 చేస్తాం. అంటే ఎంత, ఇప్పుడు నీకు స్మాల్ ఏది 97, క్యాపిటల్ ఏ కావాలంటే -32 చేస్తావు, -32 చేస్తే ఏమవుతుంది 65 వస్తుంది. అంటే నీకేమొచ్చేసింది, క్యాపిటల్ ఏ వచ్చేసింది. అలా లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్ కి మార్చడానికి లోవర్ అప్పర్ ఫంక్షన్స్ వాడకుండా చేయాలి అంటే +32 -32 యాడ్ చేస్తే సరిపోయింది. ఇక్కడ ఏంటి, ఇక్కడ +32 ప్లస్ లో -32 చేయండి, లోవర్ ప్లేస్ లో అప్పర్ పెట్టేసేయండి, అయిపోయింది ప్రోగ్రామ్. అట్లీస్ట్ ఎప్పుడైనా ఎవరైనా ఎగ్జిక్యూట్ చేశారా మళ్ళీ, అంటే నిన్న చేయని వాళ్ళు?
Vijay has done. Next, anybody else now? ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండకండి. ప్రోగ్రామ్స్ ఇచ్చాను అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేయండి, మీ సొంతంగా చేయండి, అప్పుడే యుల్ అండర్స్టాండ్. యా, రామచంద్రన్, షరియా, సతీ, ఎస్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్. ప్రిన్స్ ఆల్సో హ్యాస్ డన్. గుడ్. ఓకే, నెక్స్ట్ రివర్సింగ్ ఎ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేయడానికి మనం రివర్స్ వాడేస్తే అయిపోద్ది, బట్ నార్మల్ గా రివర్స్ వాడకుండా కూడా చేయొచ్చు. ఎలా? హౌ అంటే ఫస్ట్ యూజర్ నుంచి ఏ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, హలో వరల్డ్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేసాం? బి అంటే రివర్స్ స్ట్రింగ్ లో ఏ ఆఫ్ అంటే స్లైసింగ్ చేస్తున్నాం. ఇది తెలుసు కదా దీని ఇండెక్స్. స్టార్ట్, స్టెప్, ఎండ్. అంటే ఏంటి? రివర్స్ నుంచి అపెండ్ అవుతున్నాయి దీంట్లోకి. ఇక్కడ స్టార్ట్ అనేది 0, స్టెప్ అనేది 1 అండ్ -1 అలా అపెండ్ అవుతాయి. తర్వాత ప్రింట్ బి. 3 లైన్స్. ఒకసారి 3 లైన్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి, అయిందో లేదో హ్యాండ్ రేస్ చేయండి. స్టార్ట్ ఎండ్ స్టెప్ కదా మ్యామ్. Zero to -1. Wait a minute. మ్యామ్ Yeah. స్టార్ట్ ఎండ్ స్టెప్ కదా మ్యామ్ సింటాక్స్. అవును, రివర్స్. ఓకే ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఎగ్జిక్యూట్ చేశారా? చేశాను మ్యామ్, లాస్ట్ లోనే వస్తుంది స్టెప్. వచ్చిందా మీకు అవుట్పుట్? రివర్స్ అయ్యి వచ్చిందా? వచ్చింది మ్యామ్, కానీ నేను స్టార్టింగ్ లో ఎండ్ ఇండెక్స్ పెట్టాను మ్యామ్, అప్పుడు వచ్చింది. ఓకే ఓకే, సరే సరే. లాస్ట్. యా, -1. యా, దిస్ ఈస్ రైట్. గుడ్. సో just okay, this is for reversing a string. Next, reverse a number. నెంబర్ తీసుకోండి ఫస్ట్ యూజర్ నుంచి. 1 2 3 4 5. ఫస్ట్ మనం రివర్స్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఫస్ట్ 1 2 3 4 5 ఉంది కదా, దీన్ని 10 తో డివైడ్ చేసినప్పుడు మనకి ఒక రిమైండర్ వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని 10 తో రిమైండ్ చేస్తే ఏమవుద్ది? 5 అని ఒక రిమైండర్ వస్తుంది. ఈ 5 ని మనం డిజిట్ యొక్క ఫస్ట్ నెంబర్ గా పెట్టాలి. అంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఇలా ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటాం, 1 2 3 4 5. దీన్ని ఏ అనుకుంటే ఏ మాడ్యులస్ 10 చేస్తాం. నెక్స్ట్ దాని ఒక దానిలో స్టోర్ చేస్తాం, అది సి అనుకుంటే సి ఇంటూ 10 ప్లస్, సారీ నాట్ సి ఇంటూ 10, రివర్స్ ది నెంబర్ కదా, రివర్స్ నెంబర్ ఒక వేరియబుల్ గా తీసుకుందాం, రివర్స్ నెంబర్ అని చెప్పి ఇంటూ 10 ప్లస్ సి యాడ్ చేస్తాం. దేనికి యాడ్ చేస్తాం? రివర్స్ నెంబర్కి యాడ్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? తర్వాత నెంబర్ని 10 తో డివైడ్ చేస్తాం.
ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమైంది 1 2 3 4 5 అని ఉంది కదా a is equals to దీన్ని ఏంటి మాడ్యులస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ 5. ఇప్పుడు రివర్స్డ్ నెంబర్ ఫస్ట్ ఏం చేస్తాం రివర్స్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 0 0 ఇంటూ 10 ప్లస్ సి అంటే ఫస్ట్ 5 అవుద్ది. నెక్స్ట్ 1 2 3 4 5 బై 10 బై 10 చేస్తే ఎంత వస్తుంది ఇంటీజర్ వాల్యూ కావాలి మనకి ఫ్లోట్ వాల్యూ కాదు. దానికి సింటాక్స్ వచ్చేసి a ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది నెక్స్ట్ 1 2 3 4 అవుద్ది ఇక్కడ ఈ నంబర్ అనేది 1 2 3 4 కింద మారిపోయింది c ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 1 2 3 4 ని మళ్ళీ మాడ్యులస్ ఆఫ్ 10 చేస్తాం మళ్ళీ రిమైండర్ ఎంత మిగిలితే 4 మిగులుద్ది. ఇప్పుడు ఏం చేస్తాం రివర్స్డ్ నెంబర్ ఇంటూ 10 అంటే 5 ఇంటూ 10 ప్లస్ 4 అంటే 54. నెక్స్ట్ మళ్ళీ మిగిలిన నెంబర్ 1 2 3 4 బై 10 చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఎంత ఉంటుంది 1 2 3 ఉంటుంది. నెక్స్ట్ 1 2 3 మాడ్యులస్ ఆఫ్ 10 మనకు వచ్చే రిమైండర్ 3. నెక్స్ట్ 54 ఇంటూ 10 ప్లస్ 3 543. నెక్స్ట్ 1 2 3 డివైడెడ్ బై 10 is equals to 12. నెక్స్ట్ 12 మాడ్యులస్ ఆఫ్ 10 మనకేమవుద్ది 2 అవుద్ది 543 ఇంటూ 10 ప్లస్ 2 ఎంత 5432. నెక్స్ట్ ఈ 12 డివైడెడ్ బై 10 చేస్తే మనకి 1 మిగులుద్ది. ఇప్పుడు ఈ నెంబర్కి 1 మాడ్యులస్ 10 ఎంత 1 543 ఇంటూ 2 5432 ఇంటూ 10 ప్లస్ 1 54321 మనకు అవుట్పుట్ వచ్చేసింది రివర్స్ చేసిన నెంబర్ వచ్చేసింది. వన్ డివైడెడ్ బై 10 ఎంత 0.1 బట్ మనం ఇంటీజర్ వాల్యూస్ కింద 0 ఎండ్ అయిపోయింది. అంటే ఏంటి ఈ లూప్ అనేది ఎక్కడ దాకా రన్ చేస్తాం ఇలా రివర్స్ అవ్వాలని చెప్పి ఇచ్చిన నంబర్ అనేది 0 అయ్యేదాకా ఈ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. సి లాజిక్ అర్థమైందా లాజిక్ అర్థమైందా Yes, ma'am. ఓకే దీన్ని కోడ్ రాద్దాం. ఎవరికైనా లాజిక్ డౌట్ ఉంటే మళ్ళీ అడగండి చెప్తాను. ఫస్ట్ ఏం చేయం ఫస్ట్ మనం దాన్ని డివైడ్ చేస్తాం అంటే ఏంటి రిమైండర్ వస్తుంది మనకు వచ్చిన రిమైండర్ ని రివర్స్ చేసిన నెంబర్ కి ఇంటూ 10 చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంటూ 10 చేస్తే ఏమవుద్ది ఇటువైపు షిఫ్ట్ అవుద్ది లెఫ్ట్ షిఫ్ట్ అవుద్ది డిజిట్ అనేది ఇంటూ 10 చేసిన ప్రతిసారి అంతే కదా. ఇప్పుడు మనకి 1 2 3 4 లో 3 4 5 లో పైన తీసుకొని ఇంటూ 10 చేస్తే ఈ ప్లేస్కి వెళ్తుంది దాన్ని మళ్ళీ ఇంటూ 10 చేస్తే ఈ ప్లేస్కి ఇలా లెఫ్ట్ షిఫ్ట్ అవుతూ వెళ్తుంది. కానీ మనకు మళ్ళీ ఏంటి మొత్తం సేమ్ నెంబర్ ఉండే కదా ఆ తర్వాత నెంబర్ మారాలి కాబట్టి ఇంటీజర్ డివిజన్ అనేది చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏ డివైడ్ బై 10 ఇది ఫ్లోర్ డివిజన్ అన్నమాట. ఫ్లోర్ డివిజన్ అంటే గుర్తుందా ఎవరికన్నా లోవర్ వాల్యూ అంటే ఏంటి ఇప్పుడు 9.1 ఉంది అనుకోండి దీని లోవర్ వాల్యూ ఎంత 9 అంటే లోవర్ వాల్యూకి తీసుకుంటది అంటే 9 తీసుకుంటది అలా ఫ్లోర్ డివిజన్. నార్మల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు a బై 10 చేయొచ్చు కదా మేడం అప్పుడు కూడా అవ్వద్దా అంటే అవ్వదు రాంగ్ వస్తుంది. ఎందుకంటే ఇలా చేసినప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ అనేది ఫ్లోట్ లో ఉంటది ఇంటీజర్ దాన్ని మళ్ళీ ఇంటీజర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. బట్ అలా ఇంటీజర్ లో కన్వర్ట్ చేసుకో అవసరం లేకుండా సింగిల్ లైన్ లో ఫ్లోట్ డివిజన్ చేసేస్తాం మనం. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇలా చేయమని చెప్పి ఇలా చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది ట్రై చేసి చూడండి ఎర్రర్ వస్తే నా ఇప్పుడు కోడ్ డిస్కస్ చేద్దాం. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి ఇంకో ప్రోగ్రామ్ లో కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తాం నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు
1 2 3 4 5 అని తీసుకుంటాం. తర్వాత రివర్స్డ్ నెంబర్ని 0 అనుకుంటాం. వైల్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ లూప్ ఎప్పటిదాకా రన్ అవ్వాలి, నంబర్ అనేది 0 అయ్యేంత వరకు లూప్ రన్ అవ్వాలి. లాస్ట్ డిజిట్ నెంబర్ మాడ్యులస్ 10 రిమైండర్ తీసుకోవడానికి, ఇది ఈ స్టెప్ అనేది రిమైండర్ తీసుకోవడానికి మనకి. తర్వాత ఏం చేస్తాం, రివర్స్డ్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు రివర్స్డ్ నెంబర్ ఇంటూ 10 ప్లస్ లాస్ట్ డిజిట్. నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను, మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ చూడండి. తర్వాత ఏం చేస్తాం, లాస్ట్ డిజిట్ ఇలా రివర్స్ నెంబర్ని ఇంటూ 10 చేసి అంటే లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. లెఫ్ట్ షిఫ్ట్ చేశాక డిజిట్ని మనం ఏం చేయాలి, ఆ నెంబర్ని ఫ్లోర్ డివిజన్ చేస్తాం. అంటే ఆ రిమైండర్ తీసేసి మిగతా నెంబర్ మనకు కావాలి కదా. అంటే ఇప్పుడు 1 2 3 4 5 లో నెక్స్ట్ మళ్ళీ ఇటరేషన్కి మనకు కావాల్సిన నెంబర్ 1 2 3 4 అలా. నెక్స్ట్ ఇటరేషన్కి 1 2 3 ఆ నెంబర్ కావాలి. ఆ నెంబర్ కావడం కోసం మనం ఏం చేస్తాం, ఫ్లోర్ డివిజన్ అనేది పర్ఫామ్ చేస్తాం. నెంబర్ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 10. ఇదంతా ఈ లూప్ లో. ఇదంతా అయిపోయాక ప్రింట్ రివర్స్ నెంబర్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. Yeah, good. Next, let's go to today's topic. Today's topic is loops, loop control statements. అసలు ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఈ స్టేట్మెంట్ యొక్క అంటే ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే, మనం ఫర్ లూప్స్ కానీ వైల్ లూప్స్ రాస్తాం కదా, లోపల ఈ లూప్స్ లోపల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యే కొన్ని స్టేట్మెంట్స్. వాటిలో మనం యూజ్ చేసేది బ్రేక్, కంటిన్యూ, పాస్. ఇవి 3 స్టేట్మెంట్స్ ని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఈ స్టేట్మెంట్స్ ఎక్కడ వాడతామో ఎందుకు వాడతామో అని చెప్పి ఒకసారి వింటే అంటే వెళ్ళకుండా మీకు అర్థమవుద్ది. బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, లూప్ రాసాం, మనం ఒక లూప్ రాసాం, ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ రాసాం. ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ రాసాం. ఇదేం చేస్తుంది, ఈ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ లో లోపల సమ్ కోడ్ ఉంది. ఇఫ్ సమ్ కండిషన్ ట్రూ అయింది
అప్పుడు మనం ఏం చెప్పాం, బ్రేక్ చేయమని చెప్పాం. అంటే ఏమవుద్ది, తర్వాత ఇంకో సమ్ కోడ్ ఉంది. ఇదంతా లూప్ లోపల కోడ్ అన్నమాట. ఈ ఫర్ లూప్ బయట సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ లూప్ లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మనం బ్రేక్ చేయమని. అంటే ఈ బ్రేక్ చేయమన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కోడ్ అంతా ఇంక ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తాం మనం. ఈ లూప్ లో నుంచి బయటకు వచ్చి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. Guys, is my voice okay? Presenting now. సార్ క్వశ్చన్ ఏంటి? వై డిఎస్ఏ? టు మేక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజియర్ అండ్ క్విక్కర్. యా మనం ఇక్కడ It provides a systematic approach. Guys, is my యా voice అంటే audible? డిఎస్ఏ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఒక్క ఇట్స్ ప్రోగ్రామింగ్ పార్ట్. అది అన్నిట్లో థియరీ సేమ్ ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అలా చేయొచ్చు. డేటాని ఎఫిషియెంట్ గా మ్యానిపులేట్ చేయడానికి యూస్ డిఎస్ఏ. యా రీసౌండ్ వస్తుంది. Guys, sorry. Is my voice okay now? Is my యా voice okay now? Okay. విన్నారా నేను బ్రేక్ గురించి చెప్పాను, లేకపోతే అక్కడ కట్ అయిపోయిందా బ్రేక్ దగ్గర, బ్రేక్ గురించి చెప్తున్నప్పుడు? ఇంకోసారి రిపీట్ చేసి. ఓకే, ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే మనం లూప్ లోపల ఉన్న కండిషన్స్ కోడ్ ఎగ్జిక్యూషన్ ని కంట్రోల్ చేస్తాం అనమాట. మనకు కావాల్సినట్టు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఏంటి, మనకి కొంత పార్ట్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఒక కండిషన్ ట్రూ అయ్యాక ఆ లూప్ నుంచి బయటికి రావాలి. నెక్స్ట్ లేకపోతే తర్వాత కోడ్ ని స్కిప్ చేసి నెక్స్ట్ లూప్ లో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం బ్రేక్, కంటిన్యూ, పాస్ ఇలాంటి స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ బ్రేక్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే లూప్ అనే దాన్ని ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు లూప్ బయటికి వచ్చేస్తాం. ఇంకా అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ఒక ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ తీసుకున్నాం, ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ తీసుకున్నాం, లోపల సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ ఉంది. ఇఫ్ సమ్ కండిషన్ ఈస్ ట్రూ, ఒక కండిషన్ ఇచ్చావు, ఆ కండిషన్ అనేది ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏం చెప్పాను, బ్రేక్ అవ్వాలి అని చెప్పావు. అంటే ఏంటి, నువ్వు ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, బయటకు వచ్చేయాలి ఆ లూప్ నుంచి అని చెప్పావు. అప్పుడు ఏమవుద్ది, ఆ బ్రేక్ కింద ఉన్న కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నువ్వు డైరెక్ట్ ఆ లూప్ మొత్తం నుంచి బయటకు వచ్చేసి లూప్ బయట ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది బ్రేక్ స్టేట్మెంట్ అన్నమాట. దీనికి ఒక ఫ్లో చార్ట్ గీసి ఇంకా నీట్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏం చేసాం, లూప్ ఎంట్రీ ఇచ్చాం, ఎంటర్ లూప్. తర్వాత మనం సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ టెస్ట్ కండిషన్ ఇచ్చాం. ఇఫ్ ఈ టెస్ట్ కండిషన్ అనేది లూప్ లోపల, అంటే సపోజ్ వైల్ లూప్ తీసుకోండి, వైల్ లూప్ తీసుకున్నాం, వైల్ లూప్ లో మనకి ఏంటో కండిషన్ ట్రూ అయినప్పుడే కదా, ఆ కండిషన్ సపోజ్ ట్రూ అయింది అనుకోండి, నీకు సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత లోపల బ్రేక్ కండిషన్ ఉంది, సమ్ బ్రేక్ కి ఒక కండిషన్ ఉంది.
ఆ బ్రేక్ కండిషన్ కూడా ట్రూ అయితే మనకేమవుద్ది, లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతాం. అంటే ఏంటి, ఈ వైల్ లోపలికి వెళ్ళేటప్పుడు కండిషన్ సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా, లేకపోతే వైల్ లూప్ ఎగ్జిట్ అయిపోతాం, లేకపోతే వైల్ లూప్ లోపలికి వెళ్ళి బ్రేక్ దగ్గర ఉండే కండిషన్ సాటిస్ఫై అయినా మనం వెంటనే లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సపోజ్ ఈ బ్రేక్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, ఈ బ్రేక్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు ఏమైంది, లూప్ లో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ లూప్ అనేది కంటిన్యూ అవుద్ది. సి, ఒక వైల్ లూప్ ఉంది, వైల్ లూప్ లోపల ఉండడానికి ఒక కండిషన్ ఉంది. మనం ఏంటి, ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. లేదా ఆ కండిషన్ సాటిస్ఫై అయింది, లోపలికి వెళ్ళాం, లోపల ఇఫ్ కండిషన్ ఒకటి ఉంది, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే బ్రేక్ అని చెప్పి ఇచ్చాం. అంటే ఏంటి, ఇఫ్ ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది అన్న బ్రేక్ అయింది అన్న బ్రేక్ అని వచ్చినప్పుడు, బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనం ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి లూప్ బయట ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సపోజ్ ఆ బ్రేక్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, బ్రేక్ కండిషన్ ఫాల్స్ అయింది, అంటే ఆ కండిషన్ ట్రూ అవ్వలేదు, అంటే బ్రేక్ అనే లైన్ ఎగ్జిక్యూట్ అవ్వట్లా, అప్పుడు ఏమవుతుంది, ఆ కండిషన్ కింద ఆ లూప్ లో ఉన్న మిగతా పార్ట్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ లూప్ అనేది రన్ అవుతుంది. బ్రేక్ అర్థమైందా? హ్యాండ్ రైజ్ చేయండి బ్రేక్ అర్థమైతే, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దాని మీద, అంటే బేసిక్ బ్రేక్ అర్థమైతే. ఓకే, సి ఫస్ట్ ఏం చేసుకున్నాం, ఈ కోడ్ మీరు నాతో పాటు ఎగ్జిక్యూట్ చేయండి, అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి. కౌంట్ 1 తీసుకున్నాం, తర్వాత వైల్ కౌంట్ less than or equal to 10, print count. Count plus is equals to 1. Count is equals to count plus 1 or. ఇప్పుడు ఏం చేసాం, లోపల if count equal to 7 బ్రేక్ అన్నాం, బ్రేక్. if బయట ప్రింట్ అనేది if బయట రాస్తున్నాను చూడండి, కౌంటింగ్. నెక్స్ట్ ఈ వైల్ లూప్ బయట సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ రాద్దాం, ప్రింట్ అవుట్ ఫ్రమ్ లూప్. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఒకసారి, మీకు అవుట్పుట్ ఏమొస్తే చెప్పండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. I'll explain what will be the output. ఓన్లీ ఇద్దరు ముగ్గురు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మాక్సిమం అందరు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. కోడ్ రాస్తున్నా కదా, ఎర్రర్స్ వస్తే చెప్పండి, or else I'll also execute with you. ఎగ్జిక్యూట్ చేశారా? ఓకే, నేను అవుట్పుట్ ఏమొస్తుందో చెప్తాను చూడండి. సి ఫస్ట్ ఏంటి, కౌంట్ లెస్ దాన్ 10, కౌంట్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ ఏంటి, కౌంట్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, కౌంట్ లెస్ దాన్ 10 ట్రూ అయింది కాబట్టి ప్రింట్ కౌంట్ అంటే ఫస్ట్ 1 కౌంట్ అయింది, కౌంట్ ప్లస్ 1 అంటే ఇప్పుడు కౌంట్ ఎంత అయింది, 2 అవుద్ది, కౌంట్ 2 అయింది. ఇఫ్ కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు 7 కాదు కాబట్టి బ్రేక్ అవ్వదు, ప్రింట్ కౌంటింగ్. నెక్స్ట్ సిమిలర్లీ
ఈ లూపే రన్ అవుద్ది 2 లెస్ దాన్ 10 ట్రూ కాబట్టి 2 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ కౌంట్ అనేది 3 అవుద్ది. కౌంటింగ్ 7 వద్దులేండి, ఒక 4 తీసుకుందాం. నెక్స్ట్ 3 అనేది లెస్ దాన్ 10 ట్రూ కాబట్టి 3 కౌంటింగ్. నెక్స్ట్ 3 + 1 4 అవుద్ది కౌంట్. ఇప్పుడు ఈ కౌంట్ 4 అనేది లెస్ దాన్ 10 ట్రూ ఏం ప్రింట్ అవుద్ది 4. నెక్స్ట్ ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 4 ఈ కండిషన్ ట్రూ అయింది అంటే ఏంటి బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రింట్ కౌంటింగ్ అనేది ప్రింట్ అవుతుందా? మ్యామ్ 4 ప్రింట్ అవ్వదు మ్యామ్. సారీ 4 ప్రింట్ అవుతుంది. 4 ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ వైల్ 4 లెస్ దాన్ 10. ఓకే సారీ ఇక్కడ రాసాను కౌంట్. 4 ప్రింట్ అవ్వదు, అంతే 4 ప్రింట్ అవ్వదు. 3 దగ్గర కౌంటింగ్ ప్రింట్ అవుద్దా? అవుట్ ప్రింట్ అవ్వదు మ్యామ్, అవుట్ ఆఫ్ ద లూప్. అవుట్ ఫ్రమ్ ద లూప్. ఇక్కడ ఏమైంది 3 కౌంటింగ్ అంటే 3 ప్రింట్ అయిపోయింది. 3 ప్రింట్ అయ్యాక కౌంట్ అనేది 4 అయిపోయింది. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం మనం ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 4 బ్రేక్ అన్నాం అంటే ఏంటి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. లూప్ బయటకు వచ్చేసాం. లూప్ బయటకు వచ్చాక మనం లూప్ బయట ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. ప్రింట్ అవుట్ ఫ్రమ్ లూప్. అది దిస్ ఈజ్ వన్. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ లో బ్రేక్ వాడితే ఎలా వర్క్ అవుద్ది అనేసి చూద్దాం. సపోజ్ మనం ఒక లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్ 1 అని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నాం. దాంట్లో A B C నెక్స్ట్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు నెంబర్ అని ఇంకో లిస్ట్ తీసుకున్నాం 1 2 3. ఇప్పుడు ఏం చేసాం ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ 1 ఇది అవుటర్ లూప్. లోపల ఇంకో లూప్ రాద్దాం ఫర్ నమ్ ఇన్ నంబర్ అని చెప్పి ఇంకో లూప్ రాస్తున్నాం. ప్రింట్ ఐటమ్ కమా నమ్ చేశాక ఇఫ్ ఐటమ్ ఈక్వల్స్ టు B అండ్ నమ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు మనం ఏం చెప్పాం బ్రేక్ అవ్వాలన్నాం. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ బయట అంటే ఆ లూప్ లోపల ఆఫ్టర్ ఇన్నర్ ఫర్ లూప్ ప్రింట్ అవుట్ ఫ్రమ్ ఇన్నర్ లూప్. నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ అవుట్ ఫ్రమ్ అవుటర్ లూప్. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి.
ఎగ్జిక్యూట్ చేశారా? ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఓన్లీ వన్. Guys, you need to be little fast. See, ఇప్పుడు ఏమవుద్ది? ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ 1 అంటే ఫస్ట్ ఐటమ్ అంటే ఏ. ఫస్ట్ ఏ తో నెంబర్, ఫర్ నెంబర్ ఇన్ నెంబర్ అంటే ఫస్ట్ ఏ. ప్రింట్ ఐటమ్ ఏ అంటే ఫస్ట్ లూప్ లో ఏమవుద్ది? ఫస్ట్ లూప్ ఏ అవుద్ది. ఫస్ట్ ఏ ఉన్నప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఈ నంబర్ ఈ లిస్ట్ కంప్లీట్ అయ్యేదాకా రన్ అవుద్ది. అంటే ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుద్ది? A1 అని ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఫర్ నంబర్ ఇన్ లిస్ట్ 2 ఐటమ్ కామ నెంబర్. ఈ లూప్ లో ఐటమ్ ఏమైంది? ఏ అయింది. ఏ కామ నెంబర్, నెంబర్ ఎంత? 2. నెక్స్ట్ ఫర్ నెంబర్ ఇన్ లిస్ట్ 3. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఇఫ్ ఐటమ్ ఈక్వల్స్ టు బి కాదు కాబట్టి, అండ్ రెండు కండిషన్స్ ఏమో కానీ ఈ బ్రేక్ కాదు. నెక్స్ట్ ఫర్ నెంబర్ ఇన్ నంబర్ అంటే థర్డ్ నెంబర్, ఈ నెంబర్ ప్రింట్ ఐటమ్ కామ నెంబర్. ఐటమ్ ఎంత? ఐటమ్ ఏ అవుద్ది, నెంబర్ 3 అవుద్ది. A3 అని ప్రింట్ అయింది. ఈ లూప్ అనేది అయిపోయింది ఒక ఇటరేషన్ కి. అంటే ఏంటి? ఈ ఫర్ లూప్ అనేది 3 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి, అంటే ఏబిసికి ఇటరేట్ అవ్వాలి. ఈ ఇన్నర్ లూప్ అనేది 1 2 3 అయ్యేదాకా ఇటరేట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏ ఇనిషియల్ గా ఏ ఉన్నప్పుడు ఇది ఒక 3 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి, బి ఉన్నప్పుడు 3 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి, సి ఉన్నప్పుడు 3 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఏ ఉంది, ఏ ఉన్నప్పుడు ఈ లూప్ అనేది 3 టైమ్స్ ఇటరేట్ అయింది. A1 A2 A3 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది? అవుట్ ఫ్రమ్ ఇన్నర్ లూప్ అని ప్రింట్ అవుతుంది. అవుట్ ఫ్రమ్ ఇన్నర్ లూప్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుద్ది? నెక్స్ట్ ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ 1 ఏ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బి ప్రింట్ ఫర్ నెంబర్ ఇన్ నమ్ ఇన్ నంబర్ B1 అని వచ్చింది. ఐటమ్ బి ట్రూ అండ్ నెంబర్ 2 కాదు 1 కాబట్టి ఫాల్స్. కాబట్టి బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ ఫర్ ఐటమ్ బి నెంబర్ 2 ఫర్ నెంబర్ ఇన్ నెంబర్ అన్నాం కదా 2 B2 ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి? ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు బ్రేక్ అన్నాం. అంటే ఇప్పుడు ఇది బ్రేక్ అయిపోవాలి, ఈ లూప్ నుంచి బ్రేక్ అయిపోయి ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ అవుట్ ఫ్రమ్ ఇన్నర్ లూప్. ఇక్కడతో స్టాప్ అయిపోయిద్దా? కోడ్ అనేది స్టాప్ అవ్వదు. ఎందుకు? ఓన్లీ ఈ లూపే బ్రేక్ అయింది, ఈ లూప్ బ్రేక్ అవ్వలేదు కదా ఇంకా. కాబట్టి ఈ లూప్ మళ్ళీ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి మళ్ళీ ఏమవుద్ది? C1 ప్రింట్ అవుద్ది, C2 ప్రింట్ అవుద్ది, C3 ప్రింట్ అయ్యి అవుట్ ఫ్రమ్ ఇన్నర్ లూప్ అని వచ్చింది. తర్వాత అవుట్ ఫ్రమ్ అవుటర్ లూప్. ఇలా ప్రింట్ అవుతుంది మనకి. అవుట్పుట్ ఇలానే ఇచ్చిందా మీకు? ఇలానే ఇచ్చింది మ్యామ్. అవుట్పుట్ అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, ప్లస్ లాజిక్ అర్థమైన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, ఇప్పుడు లాజిక్ అర్థం కాని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఎప్పుడు అయిన వాళ్ళే హ్యాండ్ రైస్ చేయమని అడుగుతున్నారు కదా. ఇప్పుడు లాజిక్ అర్థం కాని వాళ్ళు, మాకు అర్థం కాలేదు మ్యామ్ అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి చాలు. ఓకే, అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సి ఫ్రమ్ దిస్ మనం ఏం చెప్పగలం?
లూప్ అనేది నియరెస్ట్ లూప్, బ్రేక్ అనేది ఏ లూప్ లో అయితే ఉందో, అంటే ఏ లూప్ కి నియర్ గా ఉందో, అంటే ఇన్నర్ లూప్ కి నియర్ గా ఉంది కాబట్టి ఈ లూపే బ్రేక్ అవుద్ది, అవుటర్ లూప్ బ్రేక్ అవ్వదు. ఇది ఇన్నర్ లూప్ లో ఉంది కాబట్టి ఇన్నర్ లూప్ ఒకటే బ్రేక్ అవుద్ది, అవుటర్ లూప్ అనేది బ్రేక్ అవ్వదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బ్రేక్ వాడామంటే మీకు అవుటర్ లూప్ కూడా బ్రేక్ వాడంటే అవుటర్ లూప్ లో బ్రేక్ ఉండాలి, ఇన్నర్ లూప్ లో బ్రేక్ వాడాం కాబట్టి ఇన్నర్ లూప్ ఒకటే బ్రేక్ అవుద్ది. This is about break statements. Next, continue. We'll go to the next control statement, that is continue. Continue అనేది బ్రేక్ కి ఆపోజిట్. అంటే ఏంటి? కంటిన్యూ ఏం చేస్తుంది? బ్రేక్ అయితే లూప్ అంతా బ్రేక్ చేస్తుంది, కానీ కంటిన్యూ అలా చేయదు. ఆ కండిషన్ ఒక్కటి బ్రేక్ చేసి మళ్ళీ లూప్ రన్ అవుద్ది. అంటే ఇక్కడ బ్రేక్ బదులు కంటిన్యూ పెట్టాం అనుకోండి, ఈ ఈ ఇటరేషన్ రన్ అవ్వదు, నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్ళిపోయింది. అది ఈ కింద కోడ్ రన్ అవ్వకుండా పైన కోడ్ వరకు రన్ అయ్యి కంటిన్యూ అన్నప్పుడు ఈ కింద కోడ్ రన్ అవ్వకుండా పై కోడ్ అనేది రన్ అవుద్ది. మళ్ళీ నీట్గా రాస్తుంది. వెయిట్, కంటిన్యూకి వచ్చేసేటప్పటికి ఇలా ఉంటుంది. ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్. ఫస్ట్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఏ లూప్ లో అయినా, సపోజ్ ఇక్కడ సమ్ కోడ్ ఉంది, హియర్ సమ్ కోడ్. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ ఒక కండిషన్ అనేది ట్రూ అయింది, మనం ఏమి ఇస్తున్నాం? కంటిన్యూ అవ్వమంటున్నాం. ఈ ఇఫ్ కండిషన్ కింద ఇంకా సమ్ అదర్ కోడ్ ఉంది. దిస్ ఈస్ ఇన్సైడ్ ద లూప్, హియర్ అవుట్ కోడ్, అవుట్ సైడ్ లూప్. ఇలా అనుకుంటే ఇప్పుడు సపోజ్ ఈ లూప్ రన్ అవుతుంది, రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక కండిషన్ ట్రూ అయింది, ఆ లూప్ లోపల కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు కంటిన్యూ అన్నాం. ఇప్పుడు ఈ కంటిన్యూ అన్నప్పుడు ఏమవుద్ది? ఈ లూప్ అనేది బ్రేక్ అవ్వదు, అంటే కంటిన్యూ అవుద్ది. అంటే ఏంటి? మళ్ళీ ఈ పైకి వెళ్ళిపోద్ది. బట్ ఈ పార్ట్ ఆఫ్ ద కోడ్ ఉంది కదా కంటిన్యూ కింద, ఆ కండిషన్ ట్రూ అయిన దాని కింద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు అంటే ఏంటి? ద స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ద కంటిన్యూ విల్ బి స్కిప్డ్. ఈ కోడ్ అనేది స్కిప్ అయిపోయింది. ఆ స్టేట్మెంట్ తర్వాత ఉన్న కోడ్ అంతా స్కిప్ అయిపోయింది. దిస్ ఈస్ కంటిన్యూ. ఒక ఫ్లో చార్ట్ వేసి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. బేసిక్ కంటిన్యూ అర్థమైందా? కంటిన్యూ ఎలా వర్క్ అవుద్ది ఒక లూప్ లో. ఓకే, మళ్ళీ ఒక చిన్న ఫ్లో చార్ట్ ద్వారా చెప్తాను, ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ లూప్ లోకి ఎంటర్ అవుతున్నాం. లూప్ లోకి ఎంటర్ అయ్యాక ఇక్కడ లూప్ అనుకుందాం, ఇది ఒక కండిషన్ ట్రూ అయింది, లూప్ లోకి ఎంటర్ అవుతున్నాం. తర్వాత ఇక్కడ కంటిన్యూ కండిషన్ ఉంది, కంటిన్యూకి కండిషన్ ఉంది. ఇప్పుడు ఏంటి? ఈ లూప్ లోకి అయితే ఎగ్జిట్ అయిపోవాలి. ఈ లూప్ లో కండిషన్, ఈ లూప్ అవ్వకపోతే మేము ఫాల్స్ అయింది అనుకోండి, ఈ లూప్ ఎంట్రీ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతారు. ట్రూ అయితే లూప్ లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఈ కంటిన్యూ ఉంది కదా, ఈ కంటిన్యూ అనేది ట్రూ అయింది అనుకోండి, కంటిన్యూ తర్వాత ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ సపోజ్ కంటిన్యూ తర్వాత ఉన్న పార్ట్ ఉంది, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ లూప్, రిమైనింగ్ పార్ట్ ఇన్ లూప్.
ఇప్పుడు సపోజ్ ఇది ట్రూ అయితే, కంటిన్యూ ట్రూ అయితే ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ లూప్కి వెళ్ళిపోద్ది. ఫాల్స్ అయింది అనుకోండి కంటిన్యూ దగ్గర కండిషన్, ఈ పార్ట్ ఆఫ్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిట్ అవ్వదు, ఇక్కడ కోడ్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. లూప్ కండిషన్ ఫెయిల్ అయితేనే కోడ్ ఎగ్జిట్ అవుద్ది. ఆర్ ఇక్కడ కంటిన్యూ దగ్గర ఉన్న కండిషన్ ఫెయిల్ అయితే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సపోజ్ అక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఆ లూప్ అనేది మళ్ళీ రీరన్ అవుద్ది. నెక్స్ట్ యూ విల్ సీ అబౌట్ పాస్ స్టేట్మెంట్ చూసాక కంటిన్యూ మీద ఎగ్జాంపుల్ రేపు చూద్దాము. పాస్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డూ నథింగ్, అంటే ఏం చేయదు. ఆ స్టేట్మెంట్ అంటే ఏంటి? మనం ఒక ఫంక్షన్ రాసాం, ఆ ఫంక్షన్ మనకి ఇప్పుడు యూజ్ లేదు. సపోజ్ డెఫ్ fun1 అని ఒక ఫంక్షన్ రాసుకున్నాం, ఆ ఫంక్షన్ మనకి ఇప్పుడు యూజ్ లేదు, తర్వాత ఎప్పుడో కోడ్ అంతా అయిపోయాక తర్వాత రాసుకోవాలి ఆ ఫంక్షన్ అనుకున్నాం. సపోజ్ ఒక పెద్ద కోడ్ రాస్తున్నారు, ఆ కోడ్ లో చిన్న పార్ట్ ఉంది, ప్రెసెంట్ యూజ్ లేదు ఆ పార్ట్, తర్వాత ఎప్పుడో యూజ్ అవుద్ది అనుకున్నప్పుడు బట్ ఆ ఫంక్షన్ పెట్టారు మీరు, అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఆ కోడ్ రన్ అయినప్పుడు మీకు ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఈ ఫంక్షన్ లోపల మీకు ఏం రాయాలో తెలియదు, ఇప్పుడు యూజ్ లేదు, ఇప్పుడు ఏం రాయాలో తెలియదు మీకు. తర్వాత మీరు రాసుకోవాలి, తర్వాత వాడుకోవాలనుకున్నారు, ఇప్పుడు మీకు ఏం రాయాలో తెలియదు ఆ ఫంక్షన్ లోపల. మీరు అలా రాసి అలా వదిలేసి కోడ్ రన్ చేశారనుకోండి, మీకు ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ రాకుండా మనం సపోజ్ పాస్ ఇచ్చేసాం అనుకోండి, ఆ ఫంక్షన్ లో ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ ఆ ఫంక్షన్ రన్ అవుద్ది బట్ ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు అక్కడ, ఎందుకంటే మనం అక్కడ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలని ఇవ్వలేదు. ఈ పాస్ అనేది జస్ట్ సింటాక్స్ కోసం, సింటాక్టికల్ గా ఎర్రర్ రాకుండా ఉండడం కోసం, సింటాక్స్ ఎర్రర్ ని అవాయిడ్ చేయడం కోసం. సింటాక్స్ ఎర్రర్ ని అవాయిడ్ చేయడం కోసం పాస్ అనేది వాడతాము. నేను ఎక్కువ యూజ్ చేయము ఈ ప్రోగ్రామ్ ని, ఈ కండిషన్ ని. ఇది లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి. ఈ రోజు క్లాస్ ఇంతవరకే. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాము అండ్ సమ్ అదర్ ప్రోగ్రామ్స్. సో డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. ఇఫ్ నో డౌట్స్ యూ కెన్ ఎగ్జిట్.